అందరినీ పంపించాడు. మునీశ్వరుడికి ధన్యవాదాలు, అభివందనాలు తెలియజేసుకున్నాడు. నీ వల్ల నాకు ఇంత భాగ్యం కలిగింది, వీళ్ళంతా నాకు అల్లుళ్ళు అయ్యారు అని మునీశ్వరుని వేణోళ్ళ ప్రార్థించి పొగిడాడు. తర్వాత వీళ్ళంతా అయోధ్య నగరం చేరారు. అయోధ్య నగరం అంతా చాలా దేదీప్యమానంగా సౌభాగ్యాలతో ప్రతి ఇల్లు ప్రతి వాకలి అందరూ బాగా అలంకరించుకుని వీళ్ళ కోసం ఎదురు చూశారు. వీళ్ళంతా అయోధ్య నగరంలోకి ప్రవేశించారు. దేవతలు పూలవర్షం కురిపించారు. ఆ నవవధూవరులందరినీ చూసి అందరూ చాలా చాలా ఆనందభరితులు అయిపోయారు. వశిష్ఠుని ఆదేశానుసారం వేద విధులను అనుసరించి వాళ్ళని రాజప్రాకారంలోకి తీసుకెళ్లారు. దశరథుడు కూడా వశిష్ఠుల వారిని, విశ్వామిత్రుల వారిని అందరినీ చాలా ఉప్పొంగి సంతోషంతో వాళ్ళందరినీ పరిపరి విధాలు ప్రార్థించి వాళ్ళ వల్ల నాకు ఈ భాగ్యం కలిగిందని ఆయన కూడా వాళ్ళందరినీ ప్రార్థించాడు. అందరూ తర్వాత ఆ వధూవరులందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని రాణులు, దశరథుడు అందరూ చాలా ఆనందంతో పొంగిపోయారు. తర్వాత వీళ్ళు ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలకి వెళ్ళారు. జనులందరికీ తగిన రీతిలుగా దాన ధర్మాలు చేసి అందరినీ సంతుష్టుల్ని చేశాడు దశరథుడు. సంతోషం తల్లి. ఇంకెవరైనా చెప్తారా? ఈ విధంగా అంతా ముగిసిపోయి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు ప్రతి దేశంలో శ్రీరాముని యొక్క వైవాహిక గాథను గానం చేస్తూ ఉన్నారు. ఆయన నిర్మల యశస్సు ముల్లోకాలకు వ్యాపించింది. ఎందువల్ల? శివధనుస్సును విరిచాడు. తాటక, మారీచ, సుబాహులు అనేటువంటి దుర్జయులైనటువంటి రాక్షస సంహారం చేశాడు. మునిశాపవశాత్తు జడత్వంలో మునిగిపోయి ఉన్నటువంటి స్త్రీ అహల్యకు మళ్ళీ చైతన్యం కల్పించాడు. సమస్త క్షత్రియుల్ని జయించి 21 సార్లు వెంటాడి తరిమి క్షత్రియులందరినీ కూడా సంహరించినటువంటి పరశురాముని అసలు యుద్ధం చేయకుండానే విష్ణు ధనుస్సును చేబూని అతన్ని పరాజితుని చేశాడు. ఇవన్నీ కూడా అసామాన్యమైనటువంటి విషయాలు లోకంలో పరివ్యాప్తమయ్యాయి. అంతా రాజలోకం లోపట, దేవలోకం లోపట, ప్రమదగణాల లోపట అంతా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ శ్రీ సీతారాముల యొక్క జీవిత వైభవము కవుల యొక్క జన్మలను ధన్యం చేయడానికి వచ్చిందా ఏమని అన్నట్టు, వాళ్ళ వాడిని పవిత్రం చేయడానికి వచ్చింది ఏమన్నట్టు, యుగ యుగాల లోపట వారి కీర్తిని నిలిపి లబ్ధ ప్రతిష్ఠులై తమ జీవితాల్ని తరింపజేసుకోవాలనుకునే కవులకు గొప్ప అవకాశంగా వచ్చిందా అన్నట్టు వచ్చింది. ఆ విధంగానే తులసీదాసు కూడా తన జీవితాన్ని పునీతం చేసుకోవడానికి శ్రీరామచంద్రుని యొక్క దివ్యగాథను తమ రామచరిత మానసంలో లోకాలకు వినిపించి తాను పవిత్రుడయ్యాడు. శ్రీ సీతారామచంద్రుల యొక్క దివ్య జీవన గాథను వారి తొలి వివాహ వేడుకను అంటే తొలుత కలుసుకున్న సందర్భాన్ని, తర్వాత వివాహ వేడుకను ఇవన్నీ కూడా గానం చేస్తూ రకరకాలుగా ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఈ శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ గాథను శ్రద్ధతో ఆలకించినటువంటి వారికి వారి జీవితాల్లో ఉత్సాహభరితాలై, ధన్యతమాలై, సుఖ నిదానాలై వెలుగుంటాయని చెప్పేసి తులసీదాసు ఆకాంక్షించాడు. ఇది మొన్నటి వరకు అయిపోయినటువంటి అంశం. ఇది మరి ఈరోజు కొత్తగా మనము రామచరిత మానసం లోపట అయోధ్యాకాండలో ప్రవేశిస్తున్నాం. బాలకాండ అక్కడితో ముగిసింది వివాహంతో. ఇప్పుడు అయోధ్యాకాండ లోపటికి ప్రవేశించాం. తులసీదాసు యొక్క హృదయ నైర్మల్యము, హృదయ వైశాల్యము, కవితామయమైనటువంటి
ఆహ్లాదభరితమైనటువంటి శరజ్యోత్స్నామయంలాగా భాషించేటువంటి తులసీదాస్ యొక్క హృదయాన్ని మనం అడుగడుగున అనుభవిస్తూ ఉన్నాం. శరత్ పూర్ణిమలో ఆనందాన్ని అనుభవించినట్టుగా. యస్యాంకే చ విభాతి భూధర సుతా దేవాపదామస్తకే భాలే బాల విదుర్గలే చ గరళం యస్యూరసివ్యాలరాట్ సోయం భూతి విభూషణ సురవర సర్వాదివ సర్వదా శర్వ సర్వగత శివ శశినిభ శ్రీశంకర పాతు మాం అంటూ అయోధ్యాకాండలు ప్రారంభిస్తాడు. సర్వేశ్వరుడైన శంకరుని వామాంకమున గిరిరాజసుత పార్వతీదేవి భాషిస్తూ ఉంటే, జటాజూడమున గంగాదేవి గంతులు వేస్తూ ఉంటే, పాలమున నెలవంక వెలుగులు విరజిమ్ముతూ ఉంటే, గళమున గరడం అదిమి లోక సంరక్షణ చిహ్నంగా భాషిస్తూ ఉంటే, మెడలో నాగరాజు కదులుతూ ఉంటే, భస్మ విభూషితుడైనటువంటి దేవతలో శ్రేష్ఠుడైనటువంటి లయకారకుడైనటువంటి భక్తుల పాపాలన్నింటినీ రూపుమాపేవాడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు, కళ్యాణప్రదుడైనటువంటి వాడు, చంద్రునిలాగా దవడకాంతులతో విరాజిల్లుచుండువాడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సామాన్యులు ఇట్లా ప్రార్థన చేయరు. నువ్వు రాముణ్ణి పూజిస్తున్నావు, శివుణ్ణి ఎందుకు అడుగు అంటావు, శివుణ్ణి పూజిస్తున్నావు, రాముణ్ణి ఎందుకు ప్రస్తుతిస్తున్నావు అని మాట్లాడేవాళ్ళు రాముణ్ణి విష్ణువును ప్రార్థించినంత మాత్రాన శివునికి దూరమా, శివుణ్ణి ప్రార్థించినంత మాత్రాన విష్ణువుకు దూరమా? ఈ రెండింట్లో ఉండేటువంటి సామరస్యాన్ని, సద్వివేకాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళెందరూ లోకానికి దుఃఖకారకులు అయ్యారు. ప్రసన్నతాం యాన గతాభిషేకతస్తధానమంలే వనవాస దుఃఖతః ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రదా. ఆ విధంగా శివుణ్ణి స్తుతించిన తర్వాత రఘువంశానికి ఆనందప్రదుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడి యొక్క ముఖ కమల శోభ రాజ్యాభిషేక వార్త విన్నప్పుడు పెరగనూ లేదు, అట్లే వనవాస క్లేశములకు వెళ్ళాలని అన్నప్పుడు తరగనూ లేదు. సర్వకాల సర్వావస్థల యందును ఒకే రీతిగా విలసిల్లు ఆయన ముఖకాంతులు సర్వదా నాకు శుభములు సమకూర్చుగాక అంటున్నాడు తులసీదాస్ గారు. వారికే కాదు మనందరికీ కూడా శుభాలు సమకూర్చాలి. అటువంటి స్థిత ప్రజ్ఞత్వం భాషించేటువంటి దరహాస విభాషితానమైన శ్రీరామచంద్రుడి ముఖకాంతి మనలందరినీ కూడా దుఃఖరహితులు చేయాలని చెప్పేసి తులసీదాస్తో పాటు మనం కూడా కోరుకుందాం. నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామ భాగం పాణౌ మహాసాయక చారు చాపం నమామి రామం రఘువంశనాథం. నీలాంబుజంలాగా శ్యామల వర్ణం కలిగినటువంటి వాడు, అతి కోమలమైనటువంటి శరీరం కలిగిన వాడు, వామాంకం ఎడమ తొడం పైన సీతాదేవి శోభించేటువంటి వాడు, ధనుర్బాణాల్ని చేతిలో పూనినటువంటి వాడు, అట్టి రఘువంశ ప్రభు అయినటువంటి చంద్రునకు నేను నమస్కరిస్తున్నాను అని తన ప్రారంభంలో చెప్తూ, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమనుముకుర సుధారీ వరనవు రఘువర విమల జసుజోదాయక ఫలచారి. ఈ దోహ మనకు హనుమాన్ చాలీసాలో కనిపిస్తుంది. శ్రీ గురుపాద కమల రేణువులచే నా మనోదర్పణమును పవిత్రమరచుకొని ధర్మార్థ కామ మోక్ష ఫల ప్రదాయిని అయ్యు శ్రీరామచంద్రుని నిర్మల కీర్తిని వర్ణిస్తున్నాను అని చెప్పేసి తులసీదాసు ముందుకు తీసుకొని పోతున్నాడు. ఆ సందర్భం లోపల యువరాజ పట్టాభిషేక సంకల్పం కలిగింది దశరథునికి. శ్రీరామచంద్రుడు వివాహితుడై ఇంటికి చేరినప్పటి నుంచి అయోధ్యలో మంగళకరములైనటువంటి ఆనందోత్సవాలు నిత్యనూతనంగా జరుపుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో పేరు పెట్టి ఒక నిత్య నూతనోత్సవం జరుగుతూ ఉంది అయోధ్య నగరం అంతా కూడా.
14 భువనాలనేటువంటి పర్వతాలపైన పుణ్యమనడి మేఘాలు సుఖ సంపదలనే జలాన్ని వర్షించినట్టుగా నదీ నదములు వేగంగా సాగరం వైపు వెళుతున్నట్టు సకల సంపదలు అయోధ్యను చేరుకుంటూ ఉన్నాయి. ప్రజలంతా కూడా శ్రీరామచంద్రుని యొక్క ధ్యాసతో, ధ్యానంతో, స్మరణతో అనర్ఘమైనటువంటి అంటే అత్యంత విలువైనటువంటి రత్నాల్లాగా ప్రకాశిస్తున్నారు వాళ్ళు. ఇది ఆ నగర వైభవము వర్ణనాతీతమైనటువంటిది. బ్రహ్మాది దేవతలు కూడా ముగ్గులైపోయారు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుని యొక్క గుణ రూప సౌశీల్య స్వభావాలన్నింటినీ కూడా చూస్తూ చూస్తూ మురిసిపోతున్నాడు. సంతుష్టాంతరంగుడై తనివి తీరక ఇంకా ఇంకా తలచి తలచి పులకించిపోతున్నాడు. తనకు చేతనైతున్నప్పుడే శ్రీరాముని యువరాజు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఆయన లోపల అభిలాష కలిగింది. ఈ ఏకైక మనోరథాన్ని తీర్చమని శివుణ్ణి పదే పదే ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ఒకరోజు సభాసదులందరితో కూర్చొని దశరథుడు ముచ్చటిస్తున్నాడు. శ్రీరామచంద్రుని యొక్క ప్రశంస వచ్చి ప్రజలందరూ చెప్పేటువంటి విషయాలు, సామంత దండనాథ మంత్రి వర్గాలు చెప్పేటువంటి విషయాలు, ఒకరిని మించి ఒకరు రాముని గురించి చెప్పడానికి ఉత్సాహపడి చెప్పేటువంటి విషయాలు, ఆయన యొక్క అనుగ్రహం కోసం ప్రజలందరూ వర్షం కోసం చాతక పక్షి ఎదురు చూస్తూ ఉండే ఒక నిరీక్షణ విషయాల గురించి చెప్తూ ఉన్నారు. ఆయన స్నేహాన్ని అభిలషిస్తున్నారు, ఆయన పాలనను అభిలషిస్తున్నారు. ముల్లోకాల్లో 3 కాలాల లోపట దశరథుని వంటి భాగ్యశాలి లేడు 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 అని చెప్తున్నారు. ఎందుకు? రాముడు పుట్టినందువలన దశరథుని భాగ్యము అదృష్టము ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. శ్రీరామచంద్రుని గురించి ఎవరు ఎంత చెప్పినా కూడా అది తక్కువే. ఒకరోజు రాజుగారి విషయాలన్నీ మనస్సులో తలుచుకొని పొంగి పొరలి పరవశించిపోతున్నాడు. రామచంద్రుని యొక్క తండ్రిని నేను అనేటువంటి ఒక దర్పం ఆయన లోపట, ఒక భావం ఆయన లోపట ఊడచూపి ఆయన శరీరం అంతా ఉప్పొంగిపోయింది. ఆ సందర్భంలో అక్కడ ఉండే ఒక దర్పణంలో తన టీవీని చూసుకోవడానికి ఇట్లా చూస్తున్నాడు. చూస్తుంటే ఆ చెవుల దగ్గర వెనుక భాగం లోపట కనుబొమలు, ఆ మీసాలు, ఆ గడ్డము అంతా నెరసిపోయి తెల్లగా తడతడలాడుతూ కనిపిస్తున్నాయి. రోజు చూసుకునేవాడే కదా, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది. నేను ఇక విశ్రాంతి తీసుకోవలసిన వాడిని అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఈ సమయంలో కూడా ఈ రాచరికపు ఈ పాలనా విషయాల పట్ల ఎందుకు ఇంతగా ఆసక్తితో చేయాలి? ఎందుకంటే సమర్థుడైన వాడు వచ్చాడు కాబట్టి అతనికి అప్పగించి మనం విశ్రాంతి తీసుకోవడం మంచిది కదా అనేటువంటి భావం ఆయన లోపల ఉంది. రాముని యువరాజుగా చేసి నీ జన్మాన్ని సార్థకం చేసుకో అని సందేశం ఇస్తున్నట్టు కనిపించాయి ఆ వెంట్రుకలన్నీ కూడా. ఆ నెరిసినటువంటి తెల్లదనాన్ని చూసి ఆయన అనుకుంటున్నాడు. ఆ ఆలోచనే తన మనసులో నిలుపుకున్నాడు. ఒక శుభదినం లోపట, ఒక శుభ సమయమందు ఆ కోరిక పట్టలేక కులగురు అయినటువంటి వశిష్ఠునితోటి అంటున్నాడు. కహైబు ఆలు సునియా మునినాయక భయే రామ సభ విధి సభలాయక సేవక సచివ సకల పురబాసి జే హమారే హరిమిత్ర ఉదాసి. గురువర్యా, మునీశ్వర, రాముడు ఎన్నో విధాల యోగ్యుడు. చక్రవర్తిగా రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సర్వ లక్షణాలు ఆయన లోపట ఉన్నాయి. అదంతా ఒక స్వల్ప భాగం చేతనే ఆయన నిర్వహించగలడు. తనలో ఉండేటువంటి సామర్థ్యంలో ఒక కొంత భాగం చేతనే ఇవన్నీ కూడా నిర్వహించగలిగినటువంటి శక్తిశాలి.
పురజనులకు, పల్లెటూళ్ళ వాళ్లకు, పట్టణం వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు, ఆబాల వృద్ధులకు, ఇతర దేశాల వాళ్లకు, మంత్రులకు, దండనాథులకు, సామంతులకు అందరికీ కూడా రాముడు అంటే మిక్కిలి ప్రీతి. బయటికి చెప్పడమే ఇచ్చకాలు ఆడి విని సంతోషించేవాడిని కాను, లోపల కూడా చారుల ద్వారా కూడా తెలుసుకుంటే రాజ్యమంతా కూడా రామమయమైందని తెలుస్తుంది. అందరికీ ప్రియతముడు. మీ ఆశీర్వాదము రాముని రూపంలో నా ఒడిలో ఆడుకుంటూ ఉంటే, శోభిస్తూ ఉంటే, మీరందరూ నన్ను దీవిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, గురుపాదధూడిని శిరస్సున ధరించిన వాడికి కలగని ఐశ్వర్యం ఏముంటుంది. నిరంతరం మీ సేవ వల్ల శ్రీరామచంద్రుని కనేటువంటి భాగ్యం నాకు లభించింది. నా మనస్సులో ఒక కోరిక ఉంది, మీ అనుగ్రహం ద్వారానే అది పూర్తి అవుతుంది అంటే ముని అంటున్నాడు, మీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు దశరథ మహారాజా, మీకు అనేకమైనటువంటి కోరికలు ఉండవచ్చు. కానీ మీరు మనస్సులో అనుకుంటే ఆ కోరికలు అన్నీ కూడా మీరు మాటలోబడికి తేకముందే అన్ని పూర్తి అయిపోతున్నాయి. అన్నీ కూడా మీ మనస్సును అనుగమించి నడుస్తూ ఉన్నాయి. ఏమిటి అని అన్నట్టు చూశాడు. చూస్తే ఏమి లేదు ప్రభు, రామచంద్రుణ్ణి యువరాజుగా చేయాలని చెప్పేసి నేను మనస్సులో సంకల్పించాను. అనుజ్ఞ ఇవ్వండి, మీరు ఆ కార్యభారం వహించండి, మీరు ఇదంతా కళ్ళ చూసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి. శివుని అనుగ్రహం చేత నా కోరికలన్నీ నెరవేరాయి ఇప్పటి వరకు. ఈ ఒక్క కోరిక మనస్సులో మిగిలి రోజు తులుస్తూ ఉన్నటువంటి ఇది. ఈ కోరిక తీరితే ఈ శరీరం ఉంటేమి పోతేమి, ఆ ఒక్కటి చూసేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేయండి. అది ఆ కోరిక తీరకపోతే ఈ పశ్చాత్తాపంతో నేను కృంగిపోవలసి వస్తుంది. త్వరగా నెరవేర్చుకోవాలనేటువంటి ఒక తహతహ నా లోపట అడుగడుగున ముందుకు తోస్తూ ఉంది. ఈ మంగళకరాలు ఆనందదాయకాలైనటువంటి దశరథుని యొక్క మాటలు, దాంట్లో ఉండేటువంటి ఆతురత, ఇదంతా వశిష్ఠుడు గమనించి, రాజా విను, శ్రీరామునికి ఎవరైతే విముఖులై ఉంటారో, శ్రీరామునికి అంటే మాకు నచ్చదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారో, శ్రీరాముని పట్ల ఉపేక్షాభావం ఎవరైతే కలిగి ఉంటారో, శ్రీరాముణ్ణి సేవించడానికి ఎవరైతే ముందుకు రాకుండా ఉంటారో వాళ్ళు పశ్చాత్తాపపడక తప్పదు. వాళ్ళ మనస్సు మరిగిపోవలసిందే కానీ వాళ్లకు దివ్య సుఖాలు అందుబాటులోపటికి రావు. అట్టి సకలలోక మహేశ్వరుడైనటువంటి శ్రీరాముడు మీ పవిత్ర ప్రేమానురాగాలకు హర్షించి మీ కుమారుడుగా జన్మించినటువంటి శ్రీమన్నారాయణుడు. ఆలసింపవద్దు, వెంటనే ఏర్పాట్లు జరిపింపుడు. శ్రీరాముడు యువరాజైన దినమే మంగళకరము, అదే సుదినం. తొందరగా దాన్ని ముదిత మహీపతి మందిర ఆయే, సేవక సచివ సుమంత్రు బులాయే, కహిజయ జీవ సీసతిన్హానాయే, భూప సుమంగళ బచన సునాయే. రాజు ప్రసన్న చిత్తంతో తన ప్రాసాదానికి వచ్చాడు, అంటే తన భవనానికి వచ్చాడు. సేవకుల ద్వారా సుమంత్రుడు మొదలగు మంత్రులందరినీ కూడా పిలిపించాడు. మహారాజుకు జయమగుగా కాని వాళ్ళందరూ వచ్చి వినమ్రులై ఆయన ఆజ్ఞ కోసం నమస్కరించి నిలబడి ఉన్నారు. ఆ మంత్రులకు ఈ శుభవార్త చెప్పాలని ఆయన గుండె టకటకటకటక ముందు కొట్టుకుంటుంది. తొందరగా చెప్పాలి 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 అని ఆ మంత్రులకు ఈ శుభవార్త తెలుపుతూ, ముఖ్యులైన మీకు సమ్మతమైనచో ఆనందముగా వర్షపుతలు శ్రీరాముని యువరాజుగా చేయుడు. నా కోరిక ఇది, మీరంతా ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఇది నా కోరిక సరి అయిందే అయితే మీరందరూ శ్రీరాముని యువరాజుగా చేయండి, మీకు అందరికీ సమ్మతమైనట్లయితే. ఈ ప్రియవచనములు వినగానే మనోరథములనేది మొక్కలకు వర్షపు జల్లులు పడినట్లు వాళ్ళు సంతోషించింది. ఇప్పుడిప్పుడే మొలుస్తున్నటువంటి మొక్కలు తీవ్రమైన వేడికి తాళలేక తల్లడిల్లుతూ ఉంటే వర్షపు జల్లు కురిసినట్టు అనిపించింది ప్రజలందరికీ కూడా.
ఎప్పుడెప్పుడు దశరథుడు శ్రీరామచంద్రుడు యువరాజ పట్టాభిషేకం చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు రాజాజ్ఞ కోసం. ఎంత త్వరగా జరిగితే అంత మంచిది కదా. రాముని యొక్క పరిపాలనను చవి చూస్తాము, ఆ భోగాల్ని అనుభవిస్తాము అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయమే ఈ వెదుగబోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టు వాళ్లకు కనిపించింది. వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. వారు చేతులు జోడించి, ఓ మహారాజా, మీరు కలకాలము జీవింతురుగాక అని వినమ్రంగా పలికిరి. ఎంతటి చల్లటి మాట చెప్పారయ్యా రాజవరేణ్య, మీరు కలకాలము జీవింతురుగాక. మీరు లోక కళ్యాణదాయకమైన ఉత్తమ కార్యాన్ని తలపెట్టారు. కేవలం రాముడు రాజైతే దశరథునికే ఆనందం కాదు, కోసల సామ్రాజ్యానికంతా కూడా, అయోధ్యానగర ప్రజలందరికీ కూడా, సకల ఋషులకు మునులకు దేవతలకు కూడా అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. దాన్ని మీరు తలపెట్టారు కాబట్టి ఇంకా ఆలసించొద్దు, త్వరపడండి, తొందరగా చేయండి అని మంత్రులు మధురంగా చెప్పే వరకు పెరుగుతున్న ఎక్కడ అల్లుకోవాలి, ఎక్కడ ఏది ఆలంబన దొరుకుతుంది అని ఎదుగుతున్నటువంటి తీగకు ఒక పట్టు దొరికినట్టు, ఒక చెట్టు కొమ్మ అందినట్టు, ఒక చెట్టు మ్రాను అందినట్టు, దానికి చుట్టుకొని ఇంకా పైకి వాగుతారా అన్నట్టు దశరథునితో ఆనందం పొంగి పొరలిపోయింది. దశరథుడు మంత్రులందరినీ ఉద్దేశించి, శ్రీరాముని పట్టాభిషేకానికై మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు ఇచ్చే ఆజ్ఞలన్నింటినీ మీరు త్వరగా ఆచరించండి, ఇక ఇక్కడి నుంచి ఆలస్యం చేయొద్దు అని అనే వరకు వశిష్ఠుడు అత్యంత సంతోషంతో అనేక నదుల నుంచి నీళ్లను తెప్పించాడు. పిమ్మట పేరు పేరున అందరికీ ఓషధులను, వేళ్లను, పువ్వులను, పండ్లను, వర్ణములను, తాంబూలములను తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు సమస్త ప్రజానీకానికి. చామరములు, అజినములు, అనేక విధములకు వస్త్రములు, ఉన్ని వస్త్రములు, పట్టుబట్టలు, మణులు, మున్నగు మంగళ ద్రవ్యములను, ఇంకను రాజ్యాభిషేకమునకు అవసరము ఇతర వస్తువులను తెమ్మని ఆదేశించాడు. అందరికీ చెప్తున్నాడు ఎవరెవరు ఏమేమి తీసుకురావాలి అని. వేదోక్త విధులన్నీ తెలిపాడు. ఈ విధంగా చేయాలని చెప్పేసి తనకు సహచరులైనటువంటి బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పాడు, ప్రజలకు చెప్పేది ప్రజలకు చెప్పేది, ఎవరి పనులు వాళ్ళకు పురమాయించాడు. అందరినీ సంసిద్ధులం చేశాడు. నానా విధములైనటువంటి మంగళ తోరణాలతోటి ఈ అయోధ్య నగరము ఒక కొత్త శోభను సంతరించుకున్నది. ఇళ్ల ముందు ఫలశోభితమైనటువంటి మామిడి చెట్లు, ఓక చెట్లు, ఇంకా అల్లుకున్నటువంటి తీగలు, శుద్ధ జలాలతో కూడిన సరోవరాలు, రాజహంసలు, విచ్చిన కమలాలు, ఇవన్నీ కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. అంగళ్లలో మనోహరమైనటువంటి మడలతో అలంకరింపబడినటువంటి ఆ స్తంభాలు చెప్పాడు. ఇవన్నీ అలంకరించారు. మొదట శ్రీ గణేశుణ్ణి, గురువులను, కులదేవతలను పూజించండి, బ్రాహ్మణులను సేవించండి అని అందరికీ ఎవరు చేసే పనులు వాళ్ళకు ఆజ్ఞాపించిండు. మంచి ధ్వజ పతాకాభిరామంగా, తోరణ శోభితంగా, స్వర్ణ కలశాలతోటి, మంగళ ద్రవ్యాలతోటి, లక్షణవంతమైనటువంటి గుర్రాలతోటి, భద్రగజాలతోటి రాజు ఆనతిని అనుసరించి అలంకరించారు. పట్టణంలో ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. వశిష్ఠ మహాముని ఆజ్ఞలు వచ్చి రాకముందే తమ కార్యాల్ని అతి శీఘ్రంగా నెరవేరుస్తున్నారు. సహచరులు, సేవకులు, మంత్రులు, ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాలి అని అనుకునే వరకే అవన్నీ పూర్తయినాయి, చేసాము అని చెప్పేటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే ఆయన ఇంకేం చెప్తాడు, కావలసిన ద్రవ్యాలు ఏంటివి అన్ని సమకూర్చామా లేదా అని చెప్పేసి అన్ని సిద్ధం చేస్తున్నారు. దేవతలను, సాధువులను, బ్రాహ్మణులను పూజిస్తున్నాడు దశరథుడు. శ్రీరాముని క్షేమమునకై వలసిన శుభకార్యములన్నింటినీ పూర్తి చేస్తూ ఉన్నాడు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేక వార్త వినగానే అయోధ్యలో ఎక్కడ చూసినా కూడా జయజయధ్వానాలే, సంతోషమే, పట్టరానటువంటి ఆనందోత్సాహాలతోటి తరంగాలు ఎగిసిపడ్డట్టు ఆనందం ఎగిసిపడుతుంది అయోధ్య నగరం అంతా కూడా. సీతారాముల తనువులపై శుభశకునాలు పొడసూపుతూ ఉన్నాయి. వారు తమలో ఈ శుభశకునములను
భరతుని ఆగమనమును సూచించుతున్నవి. అతడు తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. చాలా కాలమైంది. అతనిని చూచుటకు మనసు వీళ్ళూరుతుంది. అందరూ ఇంకా భరతుడు వస్తే బాగుండు, భరతుడు వస్తే బాగుండు అన్నట్టే ఉంది. ఈ జగత్తులో మనకు భరతుని కంటే ప్రియమైన వాడు ఎవరు? అటువంటి ప్రియతముడు లేకుండా మన కార్యక్రమం ఎట్లా ముందుకు సాగాలి అన్నట్టు రాముడు, లక్ష్మణుడు, గృహంలో ఉండేటువంటి తల్లులు అందరూ అనుకుంటున్నారు. ఈ శుభశకునాలన్నీ భరతుని ఆగమనాన్ని తెలుపుతున్నాయో ఏమని చెప్పేసి అనుకుంటున్నారు. తావేలు తన గుడ్లను బొడ్డుపైనే పెట్టి దానిపైన ఈ మట్టిని గప్పేసి ఆ జలాల లోపలికి వెళ్ళి దాని యొక్క ఆ గుడ్ల క్షేమాన్ని గురించి అది నిత్యం ఆలోచిస్తూ ఉందట. ఆ ఆలోచనల వల్ల ఈ గుడ్లు మంచిగా సమయానికి తెరుచుకొని తాబేలు పిల్లలన్నీ కూడా క్షేమంగా బయటికి వస్తాయట. అట్లా రాత్రింబవళ్ళు శ్రీరాముని యొక్క క్షేమ సమాచారాలను గురించి, శ్రీరాముని యొక్క వైభవాన్ని గురించి, శ్రీరాముని యొక్క భావి పురోగవృద్ధిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా మంది. భరతుని గురించి ఆలోచిస్తున్నారు, పొంగిపోతున్నారు, పులకరించిపోతున్నారు, పరవశించిపోతున్నారు. ఈ వార్త రాణివాసంలో మొదట తెలిసి వాళ్ళందరికీ కూడా ధనకనక వస్తువాహనాలను, వస్త్రాలని దానాలు చేశారు. మంగళ కలశాలని అలంకరిస్తున్నారు. రంగవల్లుల్ని ఇంటి ముందు తీర్చిదిద్దారు. సుగంధ జలాలతోటి కల్లాపిని తల్లి మంచి హృదయాకర్షకమైనటువంటి రంగవల్లులను తీర్చిదిద్దారు. బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చారు. గ్రామ దేవతలను, ఇతర దేవతలను, నాగులను భక్తితో పూజించారు. శ్రీరామునికి శుభం కలగడానికై వరాలనిమ్మని సకల దేవతలను ప్రార్థిస్తూ ఉన్నారు. మొక్కుకున్నటువంటి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు, మొక్కుకుంటున్నారు కూడా. హరిణలోచనలైనటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా గీతాలాపన చేస్తూ ఉన్నారు. ఎంత మధురమైనటువంటి గీతాలు! రామచంద్రుని యొక్క కీర్తి వైభవము అంతా కూడా పసిడి మూటలు మూటలుగా దొరికినట్టు ఆ గీతాల లోపల ఉండేటువంటి భావాల దొంతరలు కదిలించి చూస్తే ప్రతి హృదయం కూడా పులకించిపోతుంది. శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని బ్రహ్మదేవుడు మన పక్షాన ఉన్నాడు, చాలా మేలు జరిగింది మనకు అని చెప్పేసి అందరు కూడా ప్రజలు మురిసిపోతూ ఉన్నారు. అప్పుడు దశరథుడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి శ్రీరామునికి తగిన ఉపదేశం ఇచ్చి ఆయనను పట్టాభిషేకానికి యోగ్యత సంపాదించుకునే విధంగా సంసిద్ధుని చేయమని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుడు కూడా రామచంద్రుని యొక్క గృహానికి వెళ్ళాడు. రామచంద్రుడు ఎదురుగా వచ్చి గురువు యొక్క పాదాలని శుద్ధ జలాలతో అభిషేకించి కడిగి ఆయనను కూర్చుండబెట్టి, ప్రభువు, మీరు గురుతర కార్యాలని ప్రక్కన పెట్టి ఒక అల్పుడైనటువంటి శిష్యుని కోసం ఇంటికి వచ్చారా? మీరు కబురంపితే నేను రాలేనా? ఎందుకు వచ్చారు మీరు? అయినా మమ్మల్ని మా గృహాల్ని పవిత్రం చేయడానికి వచ్చిన త్రివేణి సంగమంలాగా అనిపిస్తుంది మీరు అని చెప్పేసి అంటే వశిష్ఠుడు నవ్వి ఆశీర్వదించి, స్వామి, మీ ఆజ్ఞలను నేను తలదారుస్తాను, ఏదో నాకు ఆజ్ఞాపించండి అని రాముడు సంసిద్ధుడై ఉంటే ప్రేమపూర్ణమైనటువంటి ఈ వచనాలకు వశిష్ఠుడు పులకించిపోతున్నాడు, మిక్కిలి ప్రశంసిస్తున్నాడు. రామా రామా, ఏమి రామా, ఏమి సూర్యవంశంలో ఉద్భవించినటువంటి రాజులకు మకుటాయమానుడవై శోభిల్లుతున్నావు, ఏమిటి నీ ప్రేమ, నీ యొక్క స్వాగతము, నీ యొక్క ఆతిథ్య మర్యాద, నీ యొక్క గురుభక్తి అని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నాడు. మీలాంటి వాక్యాలు ఎవరు పలుకుతారు శ్రీరామ అని చెప్పి మాటి మాటికి మెచ్చుకుంటున్నాడు. శ్రీరామచంద్రుని యొక్క గుణశీల స్వభావాల్ని మాటి మాటికి స్మరించి మాటి మాటికి ఉట్టంకించి పులకించిపోతున్నాడు. ఇది ఒక స్మరణ, ఇది ఒక ధ్యాస, ఇది ఒక ధ్యానము, ఇది ఒక భక్తి, ఇది మనల్ని మానవ కోటిని ఉద్ధరించేటువంటి ఒక మధురానుభూతి, మధుర క్షణము అన్నట్టుగా ఆయన శ్రీరాముణ్ణి
గొప్పగా ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి మహారాజు గారు మిమ్మల్ని యువరాజ పట్టాభిషేకానికి పూంచాలని అనుకున్నాడు. హోమములు మొదలైనటువంటి విద్యుక్తములైనటువంటి విధులన్నీ మీరు నెరవేర్చాలి. సంయమంగా మనస్సును అధీనంలో ఉంచుకొని మీ చేయవలసినటువంటి విధులన్నీ నెరవేర్చు. దాని వలన విధాత కార్య సాఫల్యానికి తోడ్పడతాడు అని వశిష్ఠుడు శ్రీరాముణ్ణి సమాయత్తుని చేసి మళ్ళీ దశరథుని దగ్గరికి వెళ్ళాడు. శ్రీరామచంద్రుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. నేను నా సోదరులు ఒకే సమయంలో ఇంచుమించు ఒకే సమయంలో జన్మించాము. బాల్యంలో కలిసి ఉన్నాము, కలిసి తిన్నాము, కలిసి ఆడుకున్నాము. ఇప్పటికీ కూడా మనుషులు వేరుగా ఉన్న హృదయాలు ఒకటిగా ఉన్నాయి. కర్ణవేదము, ఉపనయనము, వివాహము మున్నగు సంస్కారములన్నింటిని కూడా మేము ఒకే సమయంలో పొందగలిగాము. సోదరులందరినీ వీడి పెద్దవానికి బొక్కనికే యువరాజ్య పట్టాభిషేకం చేయట నిర్మలమైన ఈ సూర్యవంశమున అనుచిత కార్యము కదా. వాళ్ళందరినీ విడిచిపెట్టి అందరితో పాటు నేను కూడా ఆనందాల్ని అనుభవించాను. కానీ ఇప్పుడు వాళ్ళందరికంటే ఏదో పెద్దవాడిని అన్నట్టు ఈ విధంగా చేస్తున్నారు నాకు ప్రత్యేకంగా అని చెప్పేసి ఆయన కొంచెము ఒక విచికిత్సకు, ఒక మానసికమైనటువంటి స్థితికి లోనయ్యాడు. తులసీదాస్ అంటున్నాడు, శ్రీరామచంద్రుని యొక్క వినిర్మల ప్రేమపూర్ణములైన మనోభావములు భక్తుల యొక్క మనస్సులలో ఉండే కుటిలత్వాన్ని, ఈర్ష్యను, అసూయను, ద్వేషాన్ని వీటన్నిటిని అణిచివేయుగాక, దూరము చేయుగాక. అంటే అటువంటి సోదర ప్రేమ కలిగినటువంటి శ్రీరాముని యొక్క దివ్య గుణాలు మానవులు సంతరించుకుందురుగాక. లక్ష్మణుడు కూడా అదే సమయంలో అచ్చడికి వచ్చాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుని కౌగిలించుకుని ప్రియవచనాలతో అతనితో మాట్లాడుకున్నాడు. ఎన్నో రోజుల క్రితం చూసినట్టు, ఎప్పుడో చూసినట్టు, చాలా వియోగాన్ని అనుభవించినట్టు శ్రీరామచంద్రుడు లక్ష్మణుని పట్ల చూయించేటువంటి ఆ ప్రేమ, ఆ వాత్సల్యం ముగ్ధమోహనంగా ఉంది. వివిధ వాద్య గోష్ఠులు జరుగుతుండెను. వాద్యాలు అవి వాద్యగోష్ఠి అంటే తబల, మృదంగము, వాయులీనము మొదలైనటువంటి వాద్యాలతోటి, గీతాలతోటి పోటీ పడ్డట్టుగా ఆ గోష్ఠులు జరుగుతున్నాయి. అయోధ్య నగరం యొక్క ప్రజలు ప్రతి వీధి లోపల ఏదో ఒక కార్యక్రమం జరుపుకొని ఆనందం లోపల మునిగి తీరుతున్నారు. వర్ణనాతీతమైన ఆనందంలో మునిగిపోయారు. అందరూ భరతుని ఆగమనాన్ని కాంక్షిస్తున్నారు. రామచంద్రుని యొక్క యువరాజ్య పట్టాభిషేకాన్ని కళ్ళారా చూడాలని వాంఛిస్తున్నారు. అంగళ్లలో, వీధులలో, ఇండ్లలో, సందులలో, కూడళ్లలో స్త్రీలు, పురుషులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీరాముని అభిషేకానికి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మన వీధిలో మనం అందరం ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి అని చెప్పేసి ఒకరొకరు ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయాల్ని తమ మిత్రులతో, బంధువులతో, తమ కుటుంబాలతో ముచ్చటించుకుంటూ ఉన్నారు. దేవుడు మా కోర్కె నెరవేర్చేటువంటి సమయము సమీపిస్తుంది. స్వర్ణ సింహాసనం పైన సీతా సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువును దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలుగుతూ ఉంది. జన్మలు ధన్యం చేసుకునేటువంటి భాగ్యం నాకు కలుగుతూ ఉంది. అక్కడ కుచ్చితులైనటువంటి దేవతలు మాత్రం ఇక్కడ ఎన్ని వేడుకలు జరుగుతున్నప్పటికీ చోరులకు వెన్నెల రాత్రి ఆహ్లాదకరం కాదు. ఈ చీకటి పడితేనే వాళ్లకు కొంత వాళ్ళ పనులు నిరాటంకంగా జరుగుతాయి. అట్లా దేవతలు కూడా అయోధ్య ప్రజల యొక్క ఆనందోత్సాహాలను చూసి విచారపడుతున్నారు. మనం రాముణ్ణి, శ్రీమన్నారాయణుని కోరుకున్నటువంటిది పని వేరు, ఈ పని వేరు. ఇంకా ఎప్పుడు చంపుతాడు రావణాసురుణ్ణి, దానికోసం పంపిస్తే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి దేవతలందరూ వెళ్ళి సరస్వతీదేవి యొక్క పాదాలని ఆశ్రయించుకుని అమ్మవారితోటి తమ మొరను వినిపించుకున్నారు. రాజ్యం విడిచిపెట్టి శ్రీరాముడు అడవులకు వెళ్ళేటట్టు ఏ విధంగానైనా చెయ్యి తల్లి అని చెప్పేసి ఆమెను ప్రార్థిస్తున్నారు. దేవతల ప్రార్థన విని సరస్వతీదేవి, వాగ్దేవి మౌనం వహించింది. కమలవనానికి మంచు తుఫాను వచ్చినట్టు సరస్వతీదేవికి దేవతల యొక్క రాక అట్లా అనిపించింది.
సరస్వతీదేవిని చూసి దేవతలందరూ కూడా విచారవదనులై చేతులు మోడ్చి, తల్లి మీకు ఏ దోషము అంటదు. శ్రీ రఘునాథుడు హర్ష విషాదరహితుడు. రఘునాథునికి హర్షము లేదు, విషాదము లేదు. శ్రీరామచంద్రుని యొక్క ప్రభావాన్ని మాకంటే కూడా మీకు ఎక్కువగా తెలుసు. శ్రీరామచంద్రుడు కేవలము జీవుడు కాదు, ఆయన దేవతల మేలు కోరి ఆవిర్భవించినటువంటి సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు అని ఆమె పాదాలు పదే పదే పట్టుకున్నారట. దేవతలను చూసామనుకున్నదంట. దేవలోక సుఖాలు అనుభవించడానికి ఎన్నో పుణ్యాలు చేసి ఎంతో ఉన్నతమైనటువంటి లోకానికి వచ్చినటువంటి వీళ్ళ బుద్ధి ఎంత సంకుచితమైంది, ఎంత మలినమైంది, అయ్యో అని అనుకున్నదట. అనుకున్న తర్వాత మళ్ళీ తనలో అనుకున్నది, శ్రీరాముడు వచ్చిన పని నెరవేరే సమయం ఆసన్నం అయినట్టుంది. ఎందుకంటే అతడు అడవికి వెళ్ళాలి, అక్కడ రాక్షస సంహారం జరగాలి. రామచంద్రుడు చేసేటువంటి ఒక అద్భుత కృత్యాలన్నీ కూడా నా అనుగ్రహం చేత కవులు వర్ణించి తరించాలి. నేను దాంట్లో మిళితమై తరించాలి. నేను కూడా ఆ కావ్యం లోపల మిళితమై తరించాలి. నా ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుంది. ఈ విధంగా ఆలోచించి హర్షోత్సాహాలతోటి అయోధ్య నగరానికి వెళ్ళింది సరస్వతీదేవి. ఈ భరతుని తల్లి అయిన కైకేయికి మంధర అని ఒక దాసి ఉంది. నాము మంధర మందమతి చేరి కైకయి కేరి అజసపెటారి తాహికరి గయగిరామతి ఫేరి. ఆమె బుద్ధి వక్రించి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆమె అనుకున్నది, ఆమె మనసు లోపట ఒక సందడి, ఏదో అలజడి కలిగింది. ఈ మధురమైనటువంటి మాటలతో కూడినటువంటి ప్రజా సమూహాల యొక్క సంతోషాతిరేకాన్ని చూసి, ఆ విధంగా అలంకరింపబడినటువంటి పట్టణ వైభవాన్ని చూసి, ఇదేమిటి విషయం అని తెలుసుకుంటే శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం అని తెలిసింది. ఆ తెలిసిన వెంబడి కుటిలురాలైనటువంటి ఆమె మనస్సు లోపట ఏదో అగ్నిజ్వాలలు రేగాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడుస్తూ భరతుని తల్లి అయిన కైకేయి దగ్గరికి వచ్చింది. ఏడుస్తుంది, చెప్పదు. ఏమిటి అని అడిగితే ఏం చెప్పదు. పాపం బ్రతిమాలి బుజ్జగించి అడిగింది, ఏం జరిగింది చెప్పు, నీకేమైనా దుఃఖం కలిగిస్తే దాన్ని నేను తీరుస్తాను అని చెప్పేసి ఆమె చేత ఆ సానునయ వాక్యాలని పరికించుకున్న తర్వాత కన్నీటిని బుడబుడబుడబుడ కన్నీళ్లు గారుతున్నాయి. కైకేయి నవ్వుకుంటూ అంటుంది, నీవు వదరుబోతువు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. లక్ష్మణుడు నీకేమైనా శిక్ష వేశాడా ఏమి అంటే, ఆ దుష్టురాలైనటువంటి మందర అనకుండా అనకుండా ఆడు త్రాచుపాములాక బుసలు మాత్రం కొడుతుంది. దీర్ఘ నిశ్వాసాలు విడుచుకుంటూ బుసలు కొడుతుంది. అప్పుడు రాణి భయపడ్డది, ఏదో జరగరాని జరిగినట్టుంది, ఇదేమో మాట్లాడడం లేదు. శ్రీరాముడు, రాజుగారుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కుశలమే కదా. ఈ మాటలు వినే వరకు ఆ గూని దాసి యొక్క మనస్సంతా కోపంతో నిండిపోయింది. పరితపించింది. ఏమంటుంది, ఏమని అడిగింది? శ్రీరాముడు మొదట శ్రీరాముడు, తర్వాత దశరథుడు, తర్వాత లక్ష్మణుడు, అయిన తర్వాత భరతుడు, శత్రుఘ్నుడు, ఇట్లా అడిగితే వాళ్ళందరేమో నీకు అంత ప్రేమ పాత్రులైపోయిండ్రు, భరతుడేమో అంత తీసేసిన వాడైపోయిందా అని మనస్సులో అనుకుని, అమ్మా ఎవరెందుకు నాకు గుణపాఠాలు నేర్పాలి, ఎవరు ఏం చెప్పలేదు, ఆ లక్ష్మణుడు ఏమనలేదు, ఎవడేమనలేదు, నేను ఎవరికి ఎందుకు బెదరాలి? యువరాజ పదవి పొందేటువంటి రాముడు తప్ప నేడు ఎవరు సంతోషంగా ఉన్నారు తల్లి? ఎవరు సంతోషంగా లేరు. దాని కండ్లకు అట్లా కనిపించింది. దేవుడు ఇప్పుడు కౌసల్యకు చాలా అనుకూలం కలిగిస్తున్నాడు. ఆమె గర్వాధిక్యానికి అవధియే లేదు. అంతు పొంతు లేని గర్వంతో ఏం మిడిసిపడుతుంది. నీవు ఇట్లా మందిర సౌధం, ఈ
ఇంటి పైకి ఎక్కి ఈ నగర శోభను ఎందుకు తిలకించడం లేదు? దానిని చూచి నా మనస్సు మిక్కిలి క్షోభపడుతుంది. అయోధ్య నగరం ఇంత శోభలతో అలరారడం చూచి నా మనస్సు ఓర్చుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతుంది. నీ కుమారుడు దేశాంతరంలో ఉన్నాడు, నీకు ఈ విషయం మాత్రం ఏమీ తెలియదు. రాజు ఎవరైతున్నారు, అయోధ్య ఎవరు పాలిస్తున్నారు, ఏం కథ, ఈ ధ్యాసనే లేదు. ఎక్కడ తిరిగి దశరథుడు నా గుప్పిట్లో ఉన్నాడు, నా పిడికిట్లో ఉన్నాడు, నా కడకొంగున కట్టుకున్నాను అని చెప్పేసి ఒక మురిపెం తప్ప ఇంకా నీకేం లేదు. అది ఒక మురిపెము, ఒట్టి భ్రమ మాత్రమే గాని దాంట్లో సత్యం మాత్రం కాదు సుమా. మెత్తని పరుపు మీద పండుకొని హాయిగా ఉంది, నాకు ఇంక ఇట్లే జరుగుతుంది ఎల్లవేళ అన్ని అనుకుంటున్నావు. కానీ నీ భర్త ఎంతటి కపటి, ఎంతటి కపటాత్ముడు, ఎంతటి చతురుడు, ఏ విధంగా మాట్లాడి మనుషులను మోసగిస్తాడనే సంగతి మాత్రం నీకు తెలియదు. ఈ మందర ఈ విధంగా కైకేయితోటి మాట్లాడుతూ ఉంటే ఆమె మనస్సులో ఏదో కల్మషం ఉందని గ్రహించిన కైకేయి ఆమెను మందలిస్తూ, సాలించు నీ అధిక ప్రసంగము, కుటుంబంలో తగవులు పెట్టవద్దు, నీ ఈ పెట్టడం లోపల కొంపలకు కొంపలు అంటించడం లోపల నీవే సాటి, నాకు తెలుసు, కానీ మా ఇంట్లో మాత్రం అట్లా పెట్టొద్దు. మరలా ఇట్లా మాట్లాడినామంటే నీ నాలుకని చీలికలు చేసి పడేస్తా అని అన్నది. అసలుకు ఒంటికంటి వాణ్ణి, కుంటివాణ్ణి, గూనివాణ్ణి వీళ్ళని నమ్మకూడదు. వీళ్ళు పరమదుష్టులు, కిరాతకులు, కొంపలు ముంచి ఎత్తు వేసేటువంటి వాళ్ళు అని చెప్పి మనస్సులో అనుకుని ఒక నవ్వు నవ్వి బయటికి, ప్రియం వదా మందరా, ప్రియం వద అంటే మంచిగా మాట్లాడే, తీయగా తీపుల మాటలు మాట్లాడేటువంటి వాడు. ప్రియం వద అని అన్నంత మాత్రంలో దీనికి దానికి లింక్ పెట్టకండి. ఇప్పుడు మందర వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది అంతయు నీ మేలు కోరి చెప్తున్నాను. నీ మీద నాకు స్వప్నంలో కూడా కోపం ఉండదు. రామ పట్టాభిషేకం జరుగుతుందని నీ నోటి నుంచి వచ్చిందే ఆ మాట. అది ఎప్పుడు జరుగుతుందో అది నిజంగా మన జీవితాలకు, మన జన్మలకు శుభదినం. సోదరుల లోపల పెద్దవాడు, రాజ్యానికి ప్రభువయ్యే సర్వలక్షణాలు కలిగినవాడు, మరి అటువంటి వాడు రాజు కావడము, చిన్నవాళ్ళు సేవకులుగా ఆయనకు సేవలు చేయడం అనేది సహజం. ఇది సూర్యవంశం ఆచారం. రేపు శ్రీరామచంద్రుడు రాజు అవుతే అతని మనస్సులో ఎలాంటి కల్మషం లేనటువంటి మహితాత్ముడు రాజైతే, నీ మనస్సులో ఏమైనా కోరికలు ఉంటే నన్ను అడుగు. ఆయన రాజైన వెంబడే నీకు ఏది కావలిస్తే అది ఇస్తాను. భూములు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ధనం కావాలన్నా, ధాన్యం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, ఏం కావాలనో కోరుకో, అన్ని నేను నీకు ఇస్తాను. రాముడు రాజయుడు అనేటువంటి ఒక్క వార్త చాలు, నా సంతోషం పట్ట పగ్గాలుండవు. రాముని విషయం నీకు తెలియదు. కౌసల్యలాగానే మమ్మల్ని అందరినీ, తల్లులందరినీ ప్రేమతో భక్తితో గౌరవిస్తాడు ఆయన. అది ఆయనకు సహజ స్వభావం. నన్ను అందరికంటే కూడా ప్రేమగా చూస్తాడు. నా మీద ఎనలేని ప్రేమ కలిగినటువంటి వాడు. చాలాసార్లు రాముడు అట్లా ప్రేమ మాటలు ఊరికే ఇచ్చకాలు మాట్లాడుతున్నాడా, నిజంగా అతనికి నా మీద ప్రేమ ఉంది ఉందే లేదా అని చెప్పేసి ఎన్నోసార్లు పరీక్షించాను. నాకు అప్పుడు అనిపించింది, విధాత నాకు మానవ జన్మ ప్రసాదించినందుకు నేను రాముని యొక్క ప్రేమను చూరగొని సంతోషించాను. మళ్ళీ ఇంకో జన్మ అంటూ నాకు ఉంటే నేను భగవంతుణ్ణి శ్రీరామచంద్రుని లాంటి కొడుకునిమ్మని, సీతమ్మ తల్లి లాంటి కోడల్నివ్వమని కోరుకుంటాను. శ్రీరాముడు అంటే నాకు ప్రాణప్రదమైనటువంటి వాడు, ప్రీతిపాత్రుడు. మరి ఎందుకో నీకు మాత్రమే అతని యొక్క రాజ్యాభిషేకం అనే విషయము శోభ పెడుతుంది, కానీ అందరూ సంతోషపడుతున్నారు. ఈ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను.
భరత సపదతో హి సత్య కహు పరిహరి కపట దురావు హర్ష సమయ విసమవు కరసి కారణ మోహిసునావు. భరతుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీ కపట ప్రవర్తన మాని నిజమేందో తెలియజేయి. సంతోషపడవలసినటువంటి సమయం లోపట దుఃఖాల్ని కొని తీసుకొని రావద్దు అంటే మందర అంటుంది, ఇంకేం చెప్పాలమ్మా, నా ఆశలన్నీ పూర్తయినాయి. నేను చెప్పవలసిన మాటలు ఏవైనా మిగిలి ఉన్నచో వాటిని మరి ఒక నాలుగ చెప్పవలను. నాకు రెండో నాలుగే లేదు. నా దౌర్భాగ్యం చూస్తుంటే నా తలకాయ పగలగొట్టుకోవాలని అనిపిస్తుంది. మీకు మంచి మాటలు చెప్తే కూడా అవి మీకు దుఃఖాన్నే కలిగిస్తున్నాయి. అమ్మా, నిజము కప్పిపుచ్చి మాట్లాడే వాళ్లే మీకు ఇష్ట సఖులు, ప్రియమైనటువంటి వాళ్ళు. నేను చెప్పింది నీకు నచ్చదు కదా. నేటి నుండి నేను కూడా మీకడ ఇచ్చకపు మాటలు ఆడి లేనితో మౌనంగానే ఉండి నా బ్రతుకు వెళ్ళదీస్తాను. బ్రహ్మ నన్ను కురూపిగా సృష్టించి పరాధీనుడుగా చేసినాడు. ఇతరుల దోషం ఏమాత్రం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాన్ని అంటూ నేను చేసుకున్న కర్మ నాకు దగ్గర వచ్చేసింది. నేనే అనుభవించవలసి వస్తుంది. ఎవరు యువరాజు అయితే నాకేమి, నేను దాసిని కాకపోతే రాణినైతనా? నేను దాసిని. శ్రీరాముడు యువరాజైనతో నీవు కౌసల్యాదేశికి నీవు కూడా దాసి అవుతావు, నాలాగానే అవుతావులే. నీవు ఇంకా రాణిగా ఉంటావా? ఇంకా ఈ రోజు వరకే నీ రాణితనం అంతా కూడా నీకు కలుగబోయేటువంటి హానిని చూసి భరించలేక దుఃఖంతో ఈ విషయాలన్నీ నీకు చెప్తున్నాను. ఏదో 2-3 మాటలు పలికినా క్షమించు. ఈ కపటంతో నిండినటువంటి తీయని మాటలు విని కైకేయి ఏమంటుంది, ఆ దేవతల యొక్క సంకల్పానుసారంగా శత్రువైన మంధరను స్నేహితురాలని విశ్వసించేటువంటి బుద్ధి ఆమె లోపల కలిగింది. ఎవరు చెప్తారు మందర కంటే నాకు మంచి విషయాలు ఎవరు చెప్తారు అని చెప్పేసి ఇవ్వగలిగింది. మరీ ప్రేమతోటి అడుగుతుంది కైకేయి. మందర మాటలకు ముగ్ధురాలైపోతుంది. ఆమె చెప్పేటువంటి మాటలన్నీ కూడా సహేతుకంగా అన్నట్టు అనిపిస్తుంది. తన పాచిక పారింది కదా అని చెప్పేసి మందర లోపట సంతోషిస్తుంది. రాణి, సీతారాములు నీకు అత్యంత ప్రియులని చెప్పి ఉంటివి. నీ వనిన రామునకు ఇష్టమే, ఇది సత్యము. కానీ ఆ దినములు గడిచిపోయినావమ్మా. ఆ దినాలన్నీ అయిపోయినాయి. ఏదో చిన్నప్పుడు రాముడే అని నీవు అనుకుంటున్నావు, కానీ ఆ దినాలు ఏం లేవు ఇప్పుడు. కాలం మారినచో మిత్రులు కూడా శత్రువులే అవుతారు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. కాలం మారిందంటే మిత్రులు కూడా శత్రువులే అవుతారు. కమలాలు నీటిలో ఉన్నంతసేపు సూర్యుడు వాటిని పోషిస్తూ ఉంటాడు. అవి నీటి బయటకు వచ్చి బయటపడ్డాయంటే ఆ సూర్యుడే తన తాపం చేత వాటిని మార్చేస్తూ ఉంటాడు. నీవు కైకేయి నీ భర్త మాటలు విని ఆయన బాగా నమ్ముతున్నావు చూడు. మిక్కిలి అమాయకురాలవు. రాజు నా వశమైందని భావిస్తున్నావు. ఇవంతా కూడా మీది ముచ్చట్లే గాని అదంతా ఏం లేదు. రాముని తల్లి కౌసల్యాదేవి అతి చతురురాలు. ఆమె యొక్క ప్రతిభను నీ వెరుగవు. తమకు అనుకూలంగా దశరథుణ్ణి మలుచుకున్నదామె. లేకపోతే రాముడికి పట్టాభిషేకం అంటాడు. రాజుగారికి నీయందే అనురాగము మెండుగావున నీవు గర్మితమతి అనియు కౌసల్యాదేవి భావించు. అమ్మా, నీవు కౌసల్యకు ప్రక్కలో బల్లెము వంటి దానవు. కానీ ఆమె మిక్కిలి జాణ. బయటికి ఆమె తన మనోభావాల్ని తెలియనీయదు. నీవు అన్నిటికీ బయటపడిపోతుంటావు. రాజుగారికి నీ మీదుండే ప్రేమను చూచి సవతలకు కూడా నీవంటే అసూయ. మరి యువరాజు పట్టాభిషేకమేమో నిర్ణయింపబడింది. వంశాచారం అనుసరించి రాముడు రాజగుట సమంజసమే. అందరూ కూడా సమ్మతిస్తారు. నాకు కూడా ఇష్టమే. కానీ రాబోయేటువంటి ఫలితాల్ని ఊహించుకుంటూ ఉంటే నేను అట్లే వణికిపోతున్నాను. మరి ఈ దైవము ఏదైనా ఒకటి నెపము కల్పించి ఈ పని జరగకుండా చూస్తే బాగుండు. ఈ దుష్ఫలితాలన్నీ ఆ కౌసల్యనే అనుభవించాలి, మనకు వద్దే వద్దు. ఈ విధమైనటువంటి విషయాన్ని ఆ కైకేయికి ఎక్కిస్తూ కుటిల వచనాలను పలుకుతూ
సవతుల గాథలను ఎన్నో చెప్పి, సవతి అంటే ఇట్లా ఉండాలి, నెత్తిన పెట్టుకోకూడదు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అని చెప్పి ఏవేవో ఆమెకు ఊహించని అటువంటి విషయాలు కూడా చెప్పి ఆమె మనస్సును రెచ్చగొడుతూ ఉంది. ఈ మందరపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఆమె మాటలపైన ఈమె నమ్మకము ఏర్పడింది. చూడమ్మా, నేనైతే చెప్పే వరకు చెప్పిన, రేపు సూర్యోదయం వేళ రాముడు యువరాజు అవుతాడు, రాముడు అభిషిక్తుడైతాడు. ఆ తర్వాత ఇంకా నువ్వు చేసేది ఏమీ ఉండదు. నేను పాల లోపల ఈగ పడితే తీసి అక్కడ ఎట్లా పడేస్తారో అట్లా పడేస్తారు చూడు. నేను ఈ ఇంటిలో కౌసల్య సేవకుల పెత్తనమే నడుస్తుంది, ఆ తర్వాత నీ పెత్తనం ఏం నడవదు అని చెప్పి అనేక విధాలుగా ఆమెకు చెప్తుంది. ఈ మందర ఈ పలికేటువంటి ఈ చేదు మాటలు వినే కొద్దీ కైకేయి ముఖము క్రమంగా వాడిపోతూ ఉంది. మందరా వినుము, నీవు చెప్పేదంతా కూడా నేను విన్నాను. నా కుడి కన్ను కూడా ఈ మధ్య కాలంలో ప్రతిరోజు అదురుతుంది, ఏదో కష్టాలు వస్తాయని అనిపిస్తుంది నాకు. నేను తెలివి తక్కువ దాన్ని నీకు వాటిని చెప్పలేదు కానీ అవన్నీ జరుగుతాయి అన్నట్టు నేను వాటిని లెక్క పెట్టకుండా ఉన్నాను. నువ్వు చెప్తే నేను వింటున్నప్పుడు అవన్నీ నిజంగా జరుగుతాయేమో అనే అనిపిస్తుంది. ఇంతవరకు నేను ఎవరికి అపకారం తలపెట్టలేదు కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మరి భగవంతుడు నాతో ఎందుకు చేస్తున్నానో ఏమో. నా పుట్టింటికి వెళ్ళి నా జీవిత శేషాన్ని గడుపుతా, బ్రతికున్నంత వరకు నేను సవతి పనులు మాత్రము సేవలు మాత్రం చేయను అని అంటుంది. అంటే ఆ కుబ్జ ఇంకా బలంతో, అమ్మా నీవు గట్టిపరుచుకో, నీ దాంపత్య జీవితం ఇంకా సుఖమయం కావాల్సినటువంటిది ఉంది. నీ కడితే ఇదే కీడు తలపెట్టిన వాళ్ళందరూ కూడా రేపు దాని ఫలితాలని అనుభవింపక తప్పదు. ఈ దుర్వార్త విన్న మరుక్షణం నుంచి నాకు అన్నమే సహించడం లేదు, రాత్రులందు నిద్రపట్టడం లేదు. నేను జ్యోత్స్యులను అడిగితే భరతుడు రాజకుడు తథ్యము అని గట్టిగా చెప్పినారు. అమ్మా నీవు చేయదు అన్నచో ఒక ఉపాయం ఉన్నది, చెప్తాను. ఆ రాజు నీ వశంలోనే ఉంటాడు, విను అని చెప్తుంది. అది ఏం చెప్తుంది, మరి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీరు ఈ కథానుభూతిని మీ మాటల్లో ప్రకటించండి. ఏమో ఇంత తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అమ్మా ఎవరు మాట్లాడతలేరు, వినడం లేదా? జై శ్రీమన్నారాయణ గురువు గారు. చాలా 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 డెప్త్ ఉన్నట్టుగా ప్రతి విషయం కూడా ఎక్కడ స్కిప్ అవ్వకుండా ఎన్నో విషయాలు గురువు గారు చెప్తున్నారు. నిజంగా అది ఎంత చక్కగా రచించారు. ప్రెజెన్స్ అనేది ఫీల్ అవుతున్నాం గురువు గారు. నిజంగా అక్కడ ఉన్నట్టుగానే ప్రతి విషయంలో కూడా మేము ఫీల్ అవుతున్నాము. అంత చక్కగా వర్ణన, అంత చక్కగా మీరు కూడా మాకు చెప్తున్నందుకు, రోజు చెప్పిందే అది మీ అంటే సెంటెన్స్ అనేది మాదైతే మారటం లేదు ఎక్కడా కూడాను. గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది కానీ నిజంగా అది ఎంత మేము అదృష్టవంతులు అన్నట్టుగా మాకు ప్రతి పని నిజంగా మేమైతే ఏదో పని, అందుకే మేము వీడియో కూడా అంటే శ్రవణం అయితే ఒక్క అంగుళం కూడా విడట్లేదు గురువు గారు. మేము వినేది అంత చక్కగా వర్ణన ఉంది, ఆ ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నాము. అది మెయిన్ గా నేను చెప్పదలుచుకున్నది గురువు గారు. జై శ్రీమన్నారాయణ. నమస్కారం గురువు గారు. అసలు మందరికి వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఆమె ఏమి ఆశించి రాముల వారికి అగనెస్ట్ గా చెప్పింది కైకేయికి? ఈ లోకంలో ఏదో బెనిఫిట్ ఉందని చేసే వాళ్ళకంటే కూడా ఇతరులు దుఃఖిస్తూ ఉంటే సంతోషపడే వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉన్నందు వల్లనే ఈ దేశం ఇంత దుఃఖదాయకంగా ఉంది. దేశంలో కానీ కుటుంబాల్లో కానీ ఉంది. అది సహజమైనటువంటి వాళ్ళతో పుట్టుకతో వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ వాసనలు, వాళ్ళ వెంబడి తెచ్చుకున్నటువంటి వాళ్ళు దానికోసమే పుట్టి ఆ పనిని విచ్ఛిన్నం చేయడానికో లేకపోతే ఫలవంతం చేయడానికో ఏదో ఒక విధంగా తోడ్పడడానికే వాళ్ళ జీవితాలు ఉంటాయి. అది మన నిత్య జీవితంలో కుటుంబాల్లో అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నది. అది మందర లక్షణం.
ఓకే అండి. అంటే ఆయన ఆశించి చేసిందా? లేకపోతే పూర్వజన్మ కారణం ఏదైనా ఉందా? ఇంత జరగడానికి కారణం మందరే గదా! అందుకని డౌటొచ్చింది. అవునవును. ఏమీ ఆశ లేదు. ఇతరులు దుఃఖిస్తుంటే ఆనందంగా తిలకించాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది మనిషికి. ఇతరులు సంతోషిస్తుంటే అయ్యో అని ఏడవాలని ఉంటుంది. అదే లక్షణం ఆ మందర లోపట కొంచెం దృఢంగా బలంగా ఉంది. ఓకే అండి. ధన్యవాదాలు. సంతోషం. నమస్కారం గురువు గారు. మీరు నమస్తే అండి. మందర అనే పాత్ర యొక్క ఇంపార్టెన్స్ సొసైటీలో ఎంత ఉంది అనేది బాగా చెప్పారు గురువు గారు. బాగా అర్థమైంది. అవునండి. ప్రతి చోట 90% మందర పాత్రధారులే ఉన్నారు సొసైటీ అంతా అన్నది అక్షర సత్యమే గురువు గారు. సొసైటీ అంతా అని కాకపోయినా అక్కడక్కడ ఎందుకంటే వాళ్ళు ఆ పని ఎలా చెడగొట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఉంటారు. అది చెడిపోతుందో తర్వాత అది లోక కళ్యాణంగానో లేకపోతే మనిషి కోసమే పర్యవసిస్తుందో వాళ్ళకు కూడా తెలియదు. చెడగొట్టడం వాళ్ళ వంతు అంతే. అది వాళ్ళకి ఏ రకమైన లాభం లేకపోయినా కూడా ఎదురు వాళ్ళు బాగుపడకుండా ఉంటే చాలు. అంతే వాళ్ళకి సంతోషం. అలాంటి ఒక పాత్ర మందర పాత్ర అది. అవును. అలాంటి వాళ్ళు మన సొసైటీలో కూడా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనకి సూచిస్తూ ఉందన్నమాట గ్రంథం. మనల్ని అప్రమత్తుల్ని చేస్తుంది. మనం ఊరికనే అది చెప్పిన మాటకంతా కూడా పట్టించుకొని దానిపైన సాగదీయకూడదని. అవును గురువు గారు, అప్రమత్తంగా ఉండాలి. కరెక్టే గురువు సరే అమ్మా, గారు. మన సమయం ముగిసిపోయింది. మనం మళ్ళీ రేపటి కోసం వేచి ఉందాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ గురుగారు. జై జై శ్రీరామ్ శ్రీరామ్. గురువు గారు.